కేంద్ర ప్రభుత్వం ఈరోజు 3 ఆధార్ ఆధారిత సేవలను ప్రారంభించింది. ఐరిస్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై వన్ టైమ్ స్పిన్, నో యువర్ కస్టమర్ సేవల్లో ఆధార్ లబ్ధిదారులకు లభిస్తాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ రిజిస్టర్లు, లోగడ నిర్వహించిన శిబిరాల్లో ఆధార్ నమోదు చేసుకోలేని వారి కోసం శాశ్వత నమోదు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటన్ సింగ్ పుల్వరియా చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆధార్ ద్వారా డిజిటలైజ్డ్ ఖాతాలోని లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు చేకూరుతాయని అబ్దులారియా చెప్పారు. One thing is that the verification that the benefit is actually going to the person who's originally identified as the person who should get the benefit, I mean, there the efficiency would become absolutely huge. When Aadhaar says that this person is this person to whom you're whose bank account is about to be credited or who is getting some benefit, is actually the person on your list of beneficiaries. యూనిక్ ఐడెంటిటీ అథారిటీ చైర్మన్ నందన్ నీలేకని మాట్లాడుతూ 2014 నాటికి 60 కోట్ల మందికి ఆధార్ నమోదు ప్రక్రియ వేగవంతం అయ్యేలా చేశామని చెప్పారు. ఇంతవరకు 40 కోట్ల మంది నమోదు చేసుకోగా వారిలో 35 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ అయ్యాయని నందన్ నీలేకని చెప్పారు. Themselves puts the finger or the eye and authenticates. So all these authentication methods, fingerprint based, iris based or OTP based, does not require token distribution. Now the advantage of that strategically is that you can roll it out very quickly.